Hi guys, welcome back to my channel Krika and ఈరోజు మనం ఒక సింపుల్ గ్లోయీ ఎవ్రీడే మేకప్ లుక్ చూద్దాము. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే నేను అలోవెరా జెల్ తీసుకొని అండ్ దాంట్లో ఏంటంటే నార్మల్ మన దగ్గర హైలైటర్స్ పౌడర్ హైలైటర్స్ ఉంటాయి కదా, సో దాన్ని కొంచెం నేను తీసుకుని పౌడర్ని అక్కడ రోజ్ గోల్డ్ షేడ్ని తీసుకుంటున్నాను. సో దాన్ని నేను అలోవెరా జెల్లో మిక్స్ చేస్తాను గైస్. సో మిక్స్ చేసిన తర్వాత ఇది ఫేస్ మొత్తం ఈవెన్గా అప్లై చేయండి. మీకు కావాల్స్తే మీరు నెక్ అండ్ ఈవెన్ ఇయర్స్ మీద కూడా అప్లై చేయొచ్చు, బట్ నేను నెక్ మీద అప్లై చేయట్లేదు, జస్ట్ నా ఫేస్ మీద అప్లై చేస్తున్నాను అనమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు లోపల నుండి న్యాచురల్ గ్లో వచ్చినట్టు వస్తుంది. అండ్ మనం దీని మీద ఏంటంటే ఫౌండేషన్ ఇవన్నీ అప్లై చేస్తాం కాబట్టి మరి మీ ఫేస్ మొత్తం గ్లిటరీగా ఏం కనబడదు. మీరు కావాలనుకుంటే ఆ ఫౌండేషన్లో కూడా ఇలాగా హైలైటర్స్ని మిక్స్ చేసి అప్లై చేసుకోవచ్చు, సో దట్ మీకు పైన గ్లో వచ్చినట్టు ఉంటుంది అనమాట. సో ఇదే గైస్, ఇక్కడ నేను మొత్తం ఫేస్ మొత్తం అప్లై చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఫౌండేషన్కి ఇక్కడ బ్లూ హెవెన్ తీసుకున్నాను గైస్. సీరియస్గా చెప్తున్నాను, దీన్ని అంత యూజ్లెస్ ప్రోడక్ట్ నిజంగా ఈ ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు. ఇది అసలు ఎంత ఘోరంగా ఉందంటే, నేను లిటరల్లీ ఇది ఫస్ట్ టైం వాడినప్పుడే మీకు చెప్పాను బాగాలేదని చెప్పి, బట్ సెకండ్ టైం వాడితే అయినా బాగా పనిచేస్తుందేమో అనుకున్నాను, బట్ ఈవెన్ దాని అది లేదు, మూవ్ అయిపోతుంది గైస్. మీ స్కిన్ మీద అసలు ఉండదు ఆ ఫౌండేషన్, సో అసలు యూజ్ చేయకండి దాన్ని. సో నెక్స్ట్ ఏంటంటే నేను కన్సీలర్ లాగా మిక్స్ ఫోటోజెనిక్ కన్సీలర్ని వాడుతున్నాను. సో మొత్తం హై పాయింట్స్ మీద అండ్ దెన్ మీకు ఎక్కడెక్కడైతే డార్క్ స్పాట్స్ అండ్ డార్క్ సర్కిల్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేయొచ్చు. అండ్ నేను ఏంటంటే చీక్ బోన్స్ మీద కూడా అప్లై చేస్తున్నాను. వై బికాస్ అక్కడ నాకు న్యాచురల్గానే కాంటోర్ లాగా ఉంటుంది, నాకు అస్సలు నచ్చదు అది. సో అది కూడా తీసేద్దామని చెప్పి సో బ్లెండ్ చేసిన తర్వాత ఏంటంటే కాంపాక్ట్ లాగా నేను అగైన్ బ్లూ హెవెన్ కాంపాక్ట్నే వాడుతున్నాను. మీరు ఏ ప్రోడక్ట్స్ అయినా వాడచ్చు గైస్, ఇవే వాడాలని ఏం లేదు, బట్ ఇవి వాడితే మాత్రం నిజంగా మేకప్ సరిగా ఉండదు చెప్తున్నా. సో మీరు మంచి ప్రోడక్ట్సే వాడండి. సో దీంతో ఏంటంటే నేను నా ఫేస్ మీద రబ్ చేయకుండా జస్ట్ ప్రెస్ చేస్తున్నాను నా పౌడర్ని, సో దట్ అట్లీస్ట్ ఫౌండేషన్ అనేది ప్లేస్లో ఉంటుందేమో అని, బట్ లేదు గైస్, ఆల్రెడీ అది నా లిప్స్ దగ్గర క్రీజ్ అయిపోయింది చూసారు కదా. సో ఇప్పుడు నేను ఏంటంటే ఐబ్రోస్ని బ్రష్ చేస్తున్నాను. నా ఐబ్రోస్ ఎప్పుడూ సేమ్ ఉండవు, ఒకటి ఆర్చ్డ్ అండ్ ఇంకొకటి స్ట్రైట్ ఐబ్రో అండ్ ఇది న్యాచురల్ బ్రోస్. నేను ఈవెన్ ట్రిమ్ కూడా చేయట్లేదు వాటిని. సో అవి అలాగే ఉంటాయి అండ్ నేను ట్రిమ్ చేస్తే ఇంకా ఘోరంగా అవుతాయి అనమాట. సో గైస్, జస్ట్ నార్మల్గా మీ ఐబ్రోస్ని ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఐ మేకప్ చాలా సింపుల్ మేకప్ గైస్. ఇది నేను జస్ట్ పైన అప్పర్ వాటర్ లైన్ అండ్ ఆల్సో లోయర్ వాటర్ లైన్ వదిలేయండి. అప్పర్ వాటర్ లైన్ ఫిల్ చేయండి, బట్ లోయర్ వాటర్ లైన్ కొంచెం గ్యాప్ వదిలేయండి, సో దట్ మీ ఐస్ కొంచెం పెద్దగా ఉన్నట్టు వస్తాయి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, వాటర్ లైన్ మీద చేయట్లేదు, జస్ట్ లాష్ లైన్ మీద నేను కాజల్ని అప్లై చేస్తున్నాను. సో అలా కొంచెం గ్యాప్ వదిలితే ఏంటంటే మీ ఐస్ కొంచెం పెద్దగా ఉన్నట్టు కనపడతాయి అన్నమాట. లేదు అనుకుంటే మీరు న్యూడ్ కాజల్స్ని వాడచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఇది మ్యాట్ బ్లాక్ ఐ షాడోని తీసుకుంటున్నాను. మీరు ఏ కంపెనీ నుండి అయినా వాడచ్చు. అది నేను ఏంటంటే ఆ బ్రష్ తీసుకుని ఐ షాడో బ్రష్ తీసుకుని నేను జస్ట్ ఆ కాజల్ మీద స్మజ్ చేసినట్టు చేస్తున్నాను అనమాట. సో కొంచెం స్మజ్ లుక్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఏంటంటే మన కాజల్ కూడా ప్లేస్లో ఉంటుంది, ఎక్కడికి పోకుండా ఎక్కువసేపు ఉంటుంది ఇలా చేయడం వల్ల. సో బోత్ అప్పర్ అండ్ లోయర్ లాష్ లైన్ దగ్గర మీరు ఎక్కడైతే కాజల్ అప్లై చేశారో అక్కడ మొత్తం మీరు స్మజ్ చేసినట్టు చేయండి. నెక్స్ట్ ఏంటంటే నేను గోల్డెన్ గోల్డెన్ ఐ షాడో తీసుకుని నేను ఇన్నర్ కార్నర్స్లో పెడుతున్నాను అనమాట. సో దాట్ ఐస్ కొంచెం పాపప్ అయ్యి కొంచెం పెద్దగా కనిపించి బాగుంటాయి. అంటే మీరు ఆల్రెడీ చూసారు కదా డార్క్ సర్కిల్స్ అవి ఉంటాయి. సో అలా ఉండకుండా కొంచెం మంచి ఫ్రెష్ లుక్లో వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మస్కారా గైస్, మీరు ఏ మస్కారా అయినా వాడండి. నేనేమో బ్లూ హెవెన్ నుండి ఈ మస్కారాని యూజ్ చేస్తున్నాను. సో 2-3 కోట్స్ అప్లై చేయండి, అప్పుడు బాగా కనపడతాయి ల్యాషెస్ అనేవి. ఒకవేళ మీరు ఫాల్స్ ల్యాషెస్కి వెళ్తాను అనుకుంటే మీరు వెళ్ళొచ్చు గైస్, అవి నిజంగా చాలా బాగుంటాయి. మీరు ఫాల్స్ ల్యాషెస్ అప్లై చేస్తే. నెక్స్ట్ నా ఫేవరెట్ పార్ట్ హైలైటర్. సో నేను బ్రిడ్జ్ ఆఫ్ ద నోస్ మీద ఎప్పుడు ఎక్కువ హైలైటర్ని యూజ్ చేస్తాను. సో దట్ కైండ్ ఆఫ్ కొంచెం నేను నా నోస్ని అట్లీస్ట్ ఫొటోస్లో చూడడానికి అది కొంచెం సన్నగా చేస్తుంది. అండ్ దెన్ నేను నా చీక్ బోన్స్ మీద టెంపుల్స్ మీద కూడా అప్లై చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే
ఫోర్ హెడ్ మీద కూడా అప్లై చేయొచ్చు. బట్ నా ఆయిలీ స్కిన్, సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆయిలీ స్కిన్ వాళ్ళు ఫోర్ హెడ్ మీద అప్లై, ఈవెన్ టెంపుల్స్ మీద కూడా అప్లై చేసేటప్పుడు. సో నెక్స్ట్ ఏంటంటే నేను చీక్ బోన్స్ అది అప్లై చేసిన తర్వాత నా క్యూపిడ్ బోన్ మీద అప్లై చేస్తున్నాను. ఇక్కడ అప్లై చేయడం వల్ల ఏంటంటే మీ లిప్స్కి మంచి షేప్ వచ్చినట్టు ఉంటుంది అండ్ ఆల్సో కొంచెం ప్లమ్గా కనపడతాయి. అండ్ దెన్ చిన్ మీద అప్లై చేస్తున్నాను గైస్. ఇంకా రిమైనింగ్ ఫింగర్ తోటి ప్రోడక్ట్ ఏం తీసుకోకుండా నా ఫోర్ హెడ్ మీద జస్ట్ డస్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఫైనల్గా లిప్స్కి ఏంటంటే ఇక్కడ న్యూడీ పింక్ షేడ్ అప్లై చేస్తున్నాను గైస్, ఎందుకంటే మనం స్మోకీ ఐస్కి వెళ్దాం కదా, సో లిప్స్ని కొంచెం న్యూట్రల్గా ఉంచితే బెటర్. సో హెయిర్ స్టైల్ ఏంటంటే ఇక్కడ నాది కొంచెం హెయిర్ ఏంటంటే అప్పుడే హెడ్ బాత్ చేశాను. సో సైడ్ పార్టీషన్ తీసుకోండి గైస్. సో ఫ్రంట్ నుండి కొంచెం సెక్షన్ ఆఫ్ హెయిర్ని తీసుకుని దాన్ని ట్విస్ట్ చేసి వెనకాలకి క్లిప్ పెట్టండి. సో ఆ క్లిప్ని ఏంటంటే బ్యాక్ హెయిర్ తోటి కవర్ చేయండి, క్లిప్ బయట కనపడకుండా. సో అలా వెనకాల ఇయర్ వెనకాల క్లిప్ పెట్టేసి మీరు బ్యాక్ హెయిర్ తోటి కవర్ చేయండి. ఇంకా సేమ్ వేస్ ఈ సైడ్ కూడా చేస్తున్నాను. సో కొంచెం హెయిర్ తీసుకోండి, ట్విస్ట్ చేయండి, ఇయర్ వెనకాలకి క్లిప్ పెట్టేసి వెనకాల ఉండే హెయిర్ తోటి కవర్ చేయండి. ఇది కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి చాలా బాగా సెట్ అవుతుంది గైస్. అండ్ ఫౌండేషన్ చూస్తుంది కదా, అసలు నా స్కిన్ని మొత్తం చాలా డల్గా చేసింది. సో ఇదే గైస్, చాలా సింపుల్ అండ్ ఎవ్రీడే మేకప్ లుక్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో గైస్.